మీ వల్ల కాదా? మరి ఇవాళ మీరు ఇవాళ బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. మా రాహుల్ గాంధీ గారు కుల సర్వేల వల్ల ఏదైతే కులాలకు ఎత్తుందో మేమెంతో మాకంతనే వాట రావాలని చెప్పి ఇవాళ తెలంగాణలో రోడ్ మోడల్ గా చేస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మేము క్లుప్తంగా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినాం, తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పినాం. ఇలా 56% ఉన్నటువంటి బీసీలకు మేమెంతో మాకు వాట దక్కడం కోసం ఇలా మా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ఇలా దాని మీద కూడా మా గౌరవ సభ్యులందరూ కూడా 5 నుంచి 10 నిమిషాలు సమయం ఇస్తని చెప్పి మేము అవకాశం ఇస్తే దీంట్లో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి మీరే కదా బీసీలను అన్యాయం చేసి 2018లో అడుగుదొక్కింది మీ ప్రభుత్వం కాదా? మరి మీరు చేసినటువంటి సర్వేలు ఏ రకంగా కూడా బయట పెట్టకుండా మీరు గోప్యంగా ఉంచి ఇలా కులాల వారిగా బర్లియాలే గొర్లియాలే కులవృత్తులు చేసుకోవాలని తప్ప రాజకీయంగా గాని ఉపాధి పరంగా గాని విద్యాపరంగా ఎక్కడ కూడా మీ ప్రభుత్వం అవకాశాలు కల్పించలే. ఇలా మా గౌరవ రాహుల్ గాంధీ గారు ఇలా కులకరణ ద్వారా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో రోడ్ మోడల్ తీసుకొని మొన్న పార్లమెంట్ లో కూడా తెలంగాణ గలం వినిపించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇలా మళ్ళీ మీరు బీసీలకు అన్యాయం చేసి బీసీల మీద మోసరి కన్నీరు కాస్తున్నారు. తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి తప్పుదోవదాన్ని పట్టియడానికి చూస్తున్నారు. ఇప్పుడు 2 గంటలకు మీకు అవకాశం ఇస్తున్నాం. అసెంబ్లీలో బీసీల పక్షాన ఈ కులగణ పక్షాన మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చల్లో పాల్గొనాలని చెప్పి హరీష్ రావు గారికి గంగ్ల కమల్ గారికి మేము సవాల్ విసురుతున్నాం. మీరు ఏదైతే బీసీలకు అన్యాయం చేసిందో ఆ అన్యాయాన్ని ఇలా మేము వెలుగులో తీసుకొచ్చి ఈ కులగణ ద్వారా చెప్పి మా ప్రభుత్వం ఆ రకం కాదు, లెక్కలతో సహా మేము చూపిస్తాం. బీసీలకు పెద్దపీట వేయాలనే గౌరవ రాహుల్ గాంధీ గారు చేసినట్టు సూచనకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు కులగణన చేసి ఆ నివేదిక ఆధారంగా ఉన్న సబ్ కమిటీ నిర్ణయం తీసుకుని ఇలా కేబినెట్ లో కూడా చర్చించి బీసీలకు పెద్దపీట వేయాలి. మేము ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ లో మేమైతే ప్రతిపాదన చేస్తామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబడే పార్టీ కాబట్టి తప్పకుండా బీసీలకు పెద్దపీట వేయడానికే ఈ కులగణన చేసింది. ఎవరో చెప్పిన మాటలు కాదు, మీడియా ముందు మాట్లాడేది కాదు. మీరు చర్చల్లో పాల్గొనాలి. లెక్కలతో సహా ఆధారాలు చూపించడానికి మా ప్రభుత్వం తాను అన్ని ఉన్నాయి. మీరు ఎక్కడనో మాట్లాడేది కాదు. ఇక్కడ శాసన మండలిలో గాని శాసనసభలో చర్చల సిద్ధంగా చర్చల ద్వారా తెలంగాణ ప్రజలకు బీసీలకు లెక్కలు చెప్పాల్సిన అవసరం మా ప్రభుత్వం ఉంది కాబట్టి దాని మీద ప్రత్యేక శ్రద్ధ ఈ రోజు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. కులగణన చేపట్టిందో అది భారతదేశానికే రోడ్ మోడల్ గా ఇలా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 రోజులలో సుమారు 110 మంది అధికారులతోటి ఇలా కులగణన చేపట్టి విజయవంతం చేసుకుని దాని మీద కూడా ప్రతిపక్షాలు విపక్షాలందరూ కూడా ఈ బీసీ కులగణన మీద చర్చించాలని చెప్పి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఈరోజు చర్చల్లో పాల్గొనమంటే చర్చల్లో పాల్గొనలే దమ్ము ధైర్యం లేక ఏదో కుంటి సాగుతో అసెంబ్లీ వాయిదా వేసిరని చెప్పి ఇలా సన్నాయి నొక్కుతున్నటువంటి హరీష్ రావు గారు, ముఖ్యంగా బీసీలను మోసం చేసినటువంటి బీసీ నాయకుడు చెప్పే గంగ్ల కమలాకర్ మీడియా ముందు నువ్వు బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. గతంలో మీరు సమగ్ర కుల సర్వే చేసి ఎక్కడ ఫామ్ హౌస్ లో దాపెట్టింది తప్ప మీరు అసెంబ్లీలో ఎక్కడ కూడా చర్చ చేయలేదు. ఇవాళ మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు 2018 ఎలక్షన్లలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో తప్పకుండా భారతదేశంలో కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇవాళ కేంద్రంలో అధికారం ఉంటే ప్రతి రాష్ట్రంలో కులగణన జరిగేది. ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన 50 రోజుల్లో కులగణన పూర్తి చేసుకుని ఇవాళ సుమారు 56% బీసీలు ఉన్నారు. ఇవాళ ఈ కులగణన చేయడం వల్ల బీసీలకు పెద్దపీట వేసినట్టుగా ఇవాళ బీసీలకు మేమెంతో మాకంత వాటా దక్కే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ముఖం చాటేసి కులగణన చేయలేని దమ్ము ధైర్యం లేక మీరున్నటువంటి 10 ఏళ్లలో ఇవాళ బీసీ కులాలే కాదు ఎస్టీ ఎస్సీ వర్గాల కులాలకు కూడా రాజకీయంగా విద్యా ఉపాధి పరంగా మీరు అనగదొక్కితే ఇవాళ మా ప్రభుత్వం వచ్చి కులగణన చేస్తే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ సన్నాయి నొక్కులు నక్కుతున్నారు. మా ప్రభుత్వం కృత నిశ్చయంతో బీసీ ఎస్టీ ఎస్సీలకు పెద్దపీట వేయాలని చెప్పి మేమెంతో మాకంతా రాజకీయంగా విద్యాపరంగా ఉపాధి పరంగా అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఇలా సమగ్ర కుల సర్వే చేస్తే దీన్ని జీర్ణించుకోలేక ఇలా తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు.
మరి గత 2019 ఎలక్షన్లలో ఈ తెలంగాణలో 30%, 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ను 24% కుదించడం వల్ల ఇవాళ తెలంగాణలో సుమారు 113 మంది సర్పంచులు కోల్పోయారు. అదేవిధంగా 582 మంది ఎంపీడీసీలు కోల్పోయారు. అదేవిధంగా 228 మంది జెడ్పీడీసీలు, 54 మంది ఎంపీపీలు కోల్పోయింది మీ వల్ల కాదా? మరి ఇవాళ మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. మా రాహుల్ గాంధీ